హలో 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 ఏంటి షాక్ అయ్యారా? యాక్చువల్లీ అమ్మ రావాల్సింది కానీ నేను వచ్చానని చెప్పి షాక్ అయ్యారు కదా. ఈరోజు ఒక కొత్త వంటకం నేను మీకు పరిచయం చేద్దామని చెప్పి ముందుకు వచ్చానమాట. మా అమ్మని కాసేపు పక్కన పెట్టి ఒక స్పెషల్ పర్సన్ స్పెషల్ డిష్ ఇచ్చారు. దాంతో ఏమైనా రెసిపీ చేయించా అని చెప్పి మా మమ్మీని సలహాలు తీసుకుని మా చెల్లి దగ్గర ఇన్పుట్స్ తీసుకుని ఒక ఐటమ్ అనేది అనుకున్నాను. అది యాక్చువల్లీ బేబీకార్న్. బేబీకార్న్తో ఏం చేయొచ్చు అనుకుంటే బేబీకార్న్ స్నాక్స్ చేయమని చెప్పి వాళ్ళు కూడా సజెషన్ ఇచ్చారు. సో దాంతో బేబీకార్న్ 65 లేదంటే దాన్ని బేబీకార్న్ 65 అనాలా, బేబీకార్న్ పకోడీ అనాలా, లేదంటే బేబీకార్న్ బుల్లెట్ అనాలో నాకైతే పేరు సరిగ్గా తెలియదు. డిష్ అయ్యాక చూసి దాన్ని బట్టి చెప్తాను. యాక్చువల్లీ నాకు ఇది చాలా ఫస్ట్ టైం ఈ వీడియో చేస్తున్నాను. అంటే వంట చేయడమే ఇప్పటిదాకా ఫస్ట్ టైం. వంటగదిలోకి వెళ్ళడమే నేను మొన్నటి వరకు వెళ్ళాను, మొన్నటి వరకు అక్కడ వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఎలా ఉంటుందో తెలీదు, ఎలా వస్తుందో కూడా తెలీదు. హోప్ అంతా బాగా జరగాలని కోరుకుంటున్నాను. వీడియో అనేది వాళ్ళకి డెడికేట్ చేస్తున్నాను. సో నాకు కావాల్సిన పదార్థాలు మీకు చూపిస్తాను. సో ప్రాసెస్ కూడా మీకు మెల్లమెల్లగా చేసేటప్పుడే చెప్తాను. దాన్ని బట్టి మీరు కూడా ట్రై చేయొచ్చు. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నేను బాగుంది అని చెప్తేనే మీరు లాస్ట్ వరకు వీడియో చూడండి. లాస్ట్లో మీకు ఎలా ఉంటుందో మేము టేస్ట్ చేసి చూపించి చెప్తాము. సో దాన్ని బట్టి మీరు ట్రై చేయండి ఇంట్లో. సో బాగా వస్తుందని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. పదండి, అంటే అమ్మ స్టైల్లో చెప్తున్నాను. పదండి, కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. అమ్మా ఎప్పుడు రావు కదా. ఏమీ లేదమ్మా, చిన్న వీడియో చేద్దాము, ఒక వంట వీడియో చేద్దాం అని చెప్పి రాత్రి నుంచి చాలా కష్టపడ్డాను. నిన్ను కూడా అడిగాను కదా సలహాలు. ఏదో చెయ్యలే అనుకున్నావు కదా, కానీ చేద్దాం అనుకుంటున్నానమ్మా. సరే ఫస్ట్ టైం కదా, నీకు అవకాశం ఇస్తున్నాను. ఎలా చేస్తావో చెయ్యి, చూస్తా. అదే ఒక అరగంట నాకు నీ వంటగది ఇచ్చేస్తే ఏదో రకంగా కింద మీద పడి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సరే కొంచెం ఛాన్స్ ఇస్తావా? అలాగే చెయ్యి. నీతో పాటు వీడియో చూస్తారు, నేను చూస్తా, ఆడియన్స్ కూడా చూస్తారు, మీ సిస్టర్ చూస్తుంది, అందరూ చూస్తారు. ఎలా చేస్తావో ట్రై చెయ్యి. సరేనా? థ్యాంక్ యూ అమ్మా. సరే అండి, పర్మిషన్ వచ్చేసింది. మొదలెట్టేద్దామా? ఇది బేబీకార్న్, దీంతో చేద్దామని చెప్పి చూస్తున్నా. ఒక నిమిషం గిన్నె ఎత్తుక్కుంటున్నాను, ఆగండి. ఓకే, గిన్నె కూడా దొరికేసింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని, యాక్చువల్లీ ఇది 300 గ్రాములు అండి బేబీకార్న్. సో ఈ 300 గ్రాములకి మొత్తం 4 కప్పులు పడతాయి. సో ఇలా ఫస్ట్ నీళ్లు వేసుకుని, సో ఇలా మొత్తం 4 కప్పులు నీళ్లు పోసుకుని బేబీకార్న్ ఒక 50% ఉడకబెట్టుకోవాలి. అంటే ఒక హాఫ్, అంటే మరీ ఉడకపోతే ఏంటంటే గట్టిగా ఉండదు అనమాట. సో ఇప్పుడు పక్కనే ఏదో జరుగుతుంది, ఏదో వంటకం చేస్తుంది మా మమ్మీ, పులుసు. సో మనం చేద్దాం. ఇది కొంచెం నీళ్లు వేడెక్కిన తర్వాత కొంచెం వేద్దాం. ఇప్పుడు వేసుకున్నాం కదండి నీళ్లు. దీంట్లో ఏమైనా క్రిమినల్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నా సరే చచ్చిపోతాయి. సో చిన్న చిటికెడు పసుపు వేసుకున్నా చాలా అంటే చాలా బెటర్ అండి, మంచిగా ఉంటుంది. సో బేబీకార్న్ మొత్తం ఒక్కొక్కటిగా మొత్తం మునిగేంత వరకు ఒక్కోటి వేసుకుని బాగా, అంటే బాగా కాదు, చెప్పాను కదండి 50% ఉడకబెట్టుకోవాలి. సో అదేంటి ఎందుకు అంటే 50% బేబీకార్న్ తినేటప్పుడు గట్టిగా ఉండాలి, మెత్తగా ఉంటే బాగోదు కదా. సో అదొక 65 పకోడీ 65 ఆ ఫీల్ రావాలన్నమాట. సో దానికోసం అని 50% అనేది ఉడకబెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసుకుంటే కొంచెం త్వరగా ఉడుకుతుందండి. సో మూత పెట్టేసి ఒక పావు గంట లేదా 10 నిమిషాలు మళ్ళీ వస్తా. 10 నిమిషాలు దీన్ని వదిలేద్దాం, ఓకేనా? సో ఇప్పుడు బాయిల్ అయినట్టుందండి, మొత్తం అంతా బాగా ఉడికిపోయింది.
50% ఉడికింది అనుకుంటున్నా. సో ఇది ఇప్పుడు ఏం చేయాలంటే మెల్లగా వాడ్చుకోవాలి. ఒక గిన్నెలోకి వాడ్చుకోండి. ఇలా నీట్గా విరగకుండా ఫస్ట్ మెల్లగా వాడ్చుకోండి. చూడండి గట్టిగానే ఉన్నాయి, మెత్తపడిపోతే చెప్పాను కదా మీకు. సో తినేటప్పుడు ఆ ఫీల్ రాదు మీకు. సో ఎంత తక్కువ వేయించుకుంటే అంత ఉడకబెట్టుకుంటే అంత మంచిది. ఇది నేను ఏమను అంటుంది, మారం చేస్తుంది. సో స్టవ్ ఆపేసుకోవాలి. సో ఇదంతా వెంటనే ఇవన్నీ కలిపి చన్నీళ్ళు వేసుకోవాలి. అప్పుడు కుక్ అవ్వడం ఆగిపోతాయి. సో చన్నీళ్ళు వేసుకున్నాక బాగా ఇంకా లేదు, ఇది అసలు వేడిగా లేవు, మొత్తం చల్లగా అయిపోయాయి అన్న టైంలో మెల్లగా కట్ చేసుకోవాలి. సో కాసేపు వదిలేద్దాం ఇలాగా. సో ఇలా చల్లారిపోయాయండి. సో దీన్ని ఏం చేయాలంటే మెల్లగా చాక్తో కట్ చేసుకోవాలి. సో ఇలా మెల్లగా ఒక్కొక్కటి కట్ చేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, క్రాస్గా కట్ చేసుకోవాలి. అప్పుడే చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. లైక్ పర్ఫెక్ట్ డిష్గా ఉంటుంది అన్నమాట. చూసారా, ఇలా ఉడికే కాబట్టి చక్కగా చెప్పిన మాట వింటున్నాయి. ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే మంచూరియా ఫీల్ వస్తుందండి. మొత్తం అన్నీ కట్ చేశాక మీకు చూపిస్తాను. సో ఇలా ఒక్కొక్కటి కట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పూర్తిగా చల్లారాక మాత్రమే కట్ చేసుకోవాలి. మీరు ఒకటి నోటీస్ చేశారా, లెఫ్ట్ హ్యాండ్తో కట్ చేస్తున్నా. ఏంటా అనుకున్నారా, నేను లెఫ్ట్ హ్యాండర్ని. నేను మా చెల్లి కూడా లెఫ్ట్ హ్యాండరే. సో ఇలా కట్ చేసుకున్నాం. దీన్నంతా ఫస్ట్ ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసే దానికంటే ముందు ఒక చిన్న బేసిన్ తీసుకుని దాంట్లో నేను చెప్తాను పదార్థాలు, అవన్నీ మిక్స్ చేసుకుని దీనికంతా పట్టేలాగా చూసుకోవాలి. ఒక గిన్నె తీసుకుని 2 స్పూన్ల మైదా, 2 స్పూన్ల కార్న్ఫ్లవర్, 2 ఒకలాగే ఉన్నాయి, 2 తెల్లగానే ఉన్నాయి. 2 పిల్లలకి కన్ఫ్యూజ్ అవుతున్నా నేను. సో ఇలా తీసుకుని దీంట్లో మనం కట్ చేసుకున్న బేబీకార్న్ ముక్కల్ని అలా అందులో వేసుకుని ముక్కలకి బాగా పట్టేలాగా మొత్తం అన్నిటికీ బాగా పట్టేలాగా పైకి ఎగరేసి కలుపుకోవాలండి. అప్పుడే ముక్కలన్నిటికీ బాగా పడుతుంది. చూసారు కదా, ఇలా మొత్తం ముక్కలన్నిటికీ పట్టి ఇలా ఎగరేసుకుంటూ కలుపుకుంటే మొత్తం ముక్కకు పడుతుందండి. సో ఇది డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో ఇలాగా ఒక మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోండి. సో ఇలా వేసుకుని అది కొంచెం వేడెక్కింది అనుకుంటా నూనె. సో ఇవన్నీ మెల్లగా ఇలా వేయించుకోవాలండి. చూసారా, మొత్తం మునుగుతున్నాయి. సేమ్ పకోడీ లాగా ఫీల్ వస్తుంది నాకు. పన్నీర్ 65 లాగా, బేబీకార్న్ 65 ఇది. సో ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ ఒకదాని మీద ఒకటి వేయకండి. అంటే వేసుకున్నా పర్లేదు, పడితే మనం ఏం చేయలేము అనుకోండి. బట్ ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ఇలా మొత్తం వేసుకోండి.
అది బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకుని పక్కకు తీసుకోండి. సో ఇలా మొత్తం వేయించుకున్నాక ఇలా పక్కన పెట్టేయాలండి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, యాక్చువల్లీ బాగా వస్తున్నాయండి, నాకు కూడా తెలియదు ఇంత బాగా వస్తాయని చెప్పి. అసలు ఇప్పుడే తినేయాలనిపిస్తుంది, కానీ ఇంకా సగంలో ఉందన్నమాట, ఇంకా డిష్ పూర్తవ్వలా. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మళ్ళీ బాణీ తీసుకుని ఒక మూకుడు తీసుకుని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని కొన్ని వేయించుకోవాలి. చెప్తాను అవేంటో. సో ఆయిల్ వేసుకున్నాక ఇది వేడెక్కిన తర్వాత వెల్లుల్లి, ధనియాలు ఆ ముక్కలు, అలాగే కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు మొత్తం ఇలా వేసుకుని ధనియాల పొడి కూడా ఇలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా ఘాటు స్మెల్ వస్తుందండి, ఎందుకంటే ధనియాలు, వెల్లుల్లి ఇవన్నీ వేసాం కాబట్టి. ఇప్పుడు ఇలా మొత్తం వేయించుకుని దీంట్లో టమాటా కెచప్ కొద్దిగా, సో టమాటా కెచప్ కూడా వేసుకున్నాక ఇంకొంచెం మంచి వాసన వస్తుందండి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా, సారీ అండి, సాల్ట్ కూడా వేసుకున్నాక గరం మసాలా పౌడర్ కూడా, చాట్ మసాలా, గరం మసాలా ఏదైనా పర్లేదు. సో ఇందులో చాట్ మసాలా కూడా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. చాట్ మసాలా వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది వస్తుంది, మంచూరియా ఫ్లేవర్ వస్తుంది, మంచూరియా తిన్నట్టే ఉంటుంది, బేబీకార్న్ మంచూరియా. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేస్తే ఇంకొక లెవెల్ ఆఫ్ ఫ్లేవర్ అనేది వస్తుంది, యాడ్ అవుతుంది. సో దీంట్లో కొద్దిగా వాటర్ కూడా మనం వేసుకుంటే ఈ మిశ్రమం అంతా ఉడికిద్దండి. సో ఇలా ఒక గ్రేవీ టైప్ లాగా మనం చేస్తున్నాము. ఇప్పుడు ఇవైతే ఉన్నాయో ఈ బేబీకార్న్, ఇవన్నీ దానికి ఆ మిశ్రమానికి పూర్తిగా పట్టేంత వరకు మనం కలుపుకోవాలి. సో బేబీకార్న్ మంచూరియా టైప్ బేబీకార్న్ అనేది రెడీ అయిపోయింది, రెడీ అవ్వబోతోంది యాక్చువల్లీ. సో ఇందాక మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న బేబీకార్న్ ముక్కల్ని అలా వేసుకుంటూ మొత్తం మిశ్రమానికి పట్టేంతలాగా మొత్తం అలా కలుపుకుంటూ చూసారా, అసలు ప్యూర్ మంచూరియా టైప్ స్టైల్ వచ్చిందండి. అసలు
మంచూరియా చేసినట్టే ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మంచూరియాలో వాడిన సాసెస్ కానీ లేకపోతే ఆ ఆయిల్స్ కానీ మనం ఎటువంటివి వాడలేదు. ప్యూర్ అథెంటిక్ వేలో మనం చేసాము. పైన గార్లిష్ కింద కొత్తిమీర కూడా అలా జల్లుకుంటే వావ్, ఇది నేను చేసిందేనా అనిపిస్తోంది. చాలా చాలా బాగుంది. ఇంక ఇది తినడానికి రెడీ అయిపోయింది. సో దీన్ని సర్వ్ చేసి మీకు చూపిస్తాను. ఫైనల్గా చేసా, నా చేతిలో ఉంది. ఇంత బాగా వస్తుందని చెప్పి నేనైతే అనుకోలే. చూడగానే చాలా అయితే బాగుంది, తినేయాలనిపిస్తుంది. అమ్మకు కూడా ఒకసారి అమ్మ నేను చేసిన డిష్ అలాగే వాళ్ళకి డెడికేట్ చేస్తున్నా. ఎవరైతే తెచ్చారో వాళ్ళకి వంటింట్లోకి వచ్చి చేశాడండి. చాలా సూపర్గా చేశాడు. మొన్న మా పాప చేసింది, ఇప్పుడు మా బాబు చేశారు. నన్ను పక్క కూర్చోబెట్టారు. ఈ రెండు సార్లు రెస్ట్ ఇచ్చారు. తర్వాత వీడియోలో నేను కలుస్తాను. తిను మోక్ష. సూపర్ అండి, బాగుంది. చూశారు కదా, ఈరోజు మా బాబు చేశాడు, మొన్న మా పాప చేసింది. ఇప్పుడు నన్ను పక్కకు చెప్పారు. ఈసారి మటుకు మళ్ళీ ఇంకో కొత్త వంటకంతో మేము ముందుకు వస్తాం. నమస్తే. మనీ కబుర్లు లైట్ కొట్టండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ మేము ముందుకు వస్తాం. మనీ కబుర్లు.